गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 12వ రోజు 29/6/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతములో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఆ పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతా మహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ వ్రాత ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరము విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. సరే, నేరుగా గ్రంథ పట్టణంలోనికి వెళదాం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. కనెక్షన్ అని వస్తుంది. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. వినపడుతుందండి బాగానే? శ్రీనివాస్ గారు వినపడుతుందండి.
స్విచ్ టు ఆడియో ఓన్లీ అని వస్తా ఉంది. పూర్ కనెక్షన్, స్విచ్ టు ఆడియో ఓన్లీ అని. అంటే వీడియో ఏమన్నా ఆన్ చేశారా అక్కడ రికార్డింగ్ అక్కడ చోట? లేదు సార్, ఒక్క నిమిషం సార్. మైని పూర్ కనెక్షన్ అని స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది నాకు. మీ దగ్గర బ్యాండ్ బిట్ తక్కువ ఉంటే కొంచెం అలా వస్తుంది, మీ దగ్గర కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంటే అలా వస్తుంది సార్. మీ వాయిస్ అయితే బాగానే వినిపిస్తుందండి. ఓకే ఓకే ఓకే. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోహు వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోహు కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసారభీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోహు పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. అధ్యాయము 8. దత్త అవతారముల వర్ణనము. సృష్టి రహస్యములకు సంబంధించినటువంటి ఎన్నో వింతలు విశేషాలు, లోకాలు, సప్త లోకాలు, సప్త సముద్రాలు, ఇట్లాంటివి ఎన్నెన్నో విషయాలు మనం అంతకు క్రితం అధ్యాయంలో శ్రీపాదుల వారు ఉపదేశిస్తుండగా నరసావధానులకి మనందరము విన్నాం. దానిని తిరుమల దాసు చెబుతుంటే శంకర భట్టు గారితో పాటు మనందరము కూడా ఉపదేశాన్ని అందుకున్నాం. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు, సృష్టికి సంబంధించినటువంటివి, సృష్టి రహస్యాలు ఎన్నెన్నో ఇంకా వివరంగా మనకి ఈ అధ్యాయంలో ఈ రోజు మనకి అందజేయబోతున్నారు. మనం చక్కగా అందుకుందాం దాన్ని. అంటే ఇంత గొప్ప సృష్టి ఎవరు చేశారు, ఈ సృష్టి మొత్తంలో ఎవరున్నారు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం అధ్యాయము 8. దత్త అవతారముల వర్ణనము. బ్రహ్మ జ్ఞానము కొరకు తప్పించువారు బ్రాహ్మణులే. బ్రహ్మ జ్ఞానము కొరకు తప్పించువారు బ్రాహ్మణులే. ఆ మరునాడు తిరుమల దాసు అనుష్ఠానము పూర్తి చేసుకొనిన తదుపరి ఇట్లు చెప్పనారంభించను. నాయన శంకర భట్టు,
ఆత్మ సాక్షాత్కారముగినప్పుడు 16 కళలు తమ తమ భూతలములలోనికి చేరిపోవును. ఆయా దేవతా శక్తులు మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము కర్మలు అన్నీను బ్రహ్మస్వరూపములో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువారు ఎవరైనను బ్రాహ్మణుడే యగును. ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానా విధమైన నామములు అను వాటిని 16 కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశ కళా పరిపూర్ణ పరబ్రహ్మావతారం. ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారము వలన మనోనైర్మల్యము ఏర్పడును. విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనున్నది విశ్వములోని సమస్త ప్రాణము. సూక్ష్మాత్మ, హిరణ్య గర్భ నామములతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్య గర్భాయను నామమున్నది. మానవుని యొక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరము అనే పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమే స్థూల దేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములు ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి. వీటిని సంధానపరచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మ అంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారముచే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞయాగాది క్రతువులను యథావిధి నాచరించుచు ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించిన ఎడల అదే కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచముండజాలదు. ఈ విధముగా దుఃఖ భూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల 16 రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు 16 కళలు తమ తమ భూతములలో లీనమవుతాయి. యోగి యొక్క భౌతిక శరీరమందలి ఇంద్రియములలోని శక్తులు విశ్వాంతరాళంలోని భూతములలో లీనమవుతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలనాచరించకుండా ఉండలేరు. అహం నశించనిదే మోక్షం కలుగదు. మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనున్నది మనస్సు, బుద్ధి అను వాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి పూర్వ జన్మలలోని కర్మ ఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనదే ఆత్మ సాక్షాత్కారము జరుగదు. అందువలన యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు శృతి కర్మలు
వాటి ప్రతిఫలములు అహం యొక్క కేంద్రము, దాని యొక్క మాయాజాలములన్నీయును శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూల దేహము కర్మ ఫలములను అనుభవించుచున్నను యోగికి స్థూల దేహ స్పృహ లేనప్పుడు ముక్తావస్థలోనే యుండును. పరమాత్మ సిద్ధావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలను ప్రకటించవచ్చును. యోగికి ఈ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమైపోవలెను. శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగములోనికి, గోకర్ణంలోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతమును చేసి ఉన్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరుపవలెను. లేని ఎడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా అర్చనలు జరుపువారు అందరూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తునిలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతరజ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీ బాపనార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లికార్జున లింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు ఈ శక్తిపాతమునకును అత్యంత గోపనీయమైన దైవ రహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయం, తెలుసుకొనదగిన విషయం. శ్రీశైలంలో శాంతి జరిగినది. వేలాది మందికి అన్నదానము జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంత తత్వముతో నిలచినప్పుడు సర్వ శుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును. అయితే పీఠికాపురములోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరుగవలనని, అన్నదానము జరుగవలనని సూచించినను అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చిరి. శ్రీపాదుడు షోడశ కళా ప్రపూర్ణులు. కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు 2వ సంవత్సరంలోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమును విషయమును బోధ చేయుచుండిరి. తమ 16 సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి. ఆ తరువాత 14 సంవత్సరములు కురువపురము తదితర ప్రాంతముల సంచరించినను వారి వయస్సు మాత్రము 16 సంవత్సరములందే నిలచియుండెను. దత్తాత్రేయుని షోడశ అవతార నామాలు. 16 సంఖ్యకు మరి ఒక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగములో 16 రూపములతో దర్శనమిచ్చియుండిరి. అవి 1 యోగిరాజు, 2 అత్రి వరదుడు, 3 దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, 4 కాలాగ్ని శమనుడు, 5 యోగి జన వల్లభుడు, 6 లీలా విశ్వంభరుడు, 7 సిద్ధరాజు, 8 జ్ఞాన సాగరుడు, 9 విశ్వంభరావధూత, 10 మాయాముక్తావధూత, 11 ఆది గురువు, 12 సంస్కారహీన శివస్వరూపుడు, 13 దేవదేవుడు, 14 దిగంబరుడు, 15 దత్తావధూత,
16 శ్యామ కమల లోచనుడు. శ్రీ దత్త ప్రభువులు భోగ మోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకులను ఆరాధించిననే చాలును. వారి పాదుకులను 4 వేదములు 4 కుక్కల రూపమున పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలను పోగొట్టగలిగిన వేదములే అపవిత్ర సునకములై వారి పాద పద్మముల వద్ద పడి ఉండగా, వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు సప్తర్షులకు కూడా అసాధ్యము. పూర్వము వామన అవతార సమయమున వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించున్నప్పుడు మాతృ గర్భము నుండి తల ఒక పర్యాయము బయటకు వచ్చి పరిసరములను పరికించి తిరిగి గర్భస్థమయ్యను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరలా జన్మించిరి. వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆ జన్మ ద్విజులు, ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి గనుక ఈ అవతారమున వారికి గురువు అను వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపముగాక వారికి అతీతముగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించిరి. సృష్టి అందలి ప్రవృత్తి గణములు నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేష తత్వమని సూచించుటకు గణేష చతుర్థి దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకునే మంగళ గ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు, సర్వ శుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర గనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహ లగ్నంలో జన్మించి వారు విశ్వ ప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మ పదము దర్శనీయమగును. శ్రీ దత్త ప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3 కోటి దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్త నామ స్మరణ చేసిననే సమస్త దేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలయను. విష్ణు ముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామ భాగమున గౌరీదేవి కలదు. సృష్టి అందరి సమస్త స్త్రీ దేవతా శక్తులను శ్రీపాదుల వామ భాగమునందు కలవు. సమస్త పురుష దేవతా శక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్త ప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారము అమృత బీజము, కట అనునది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును, సకల పాపములను పారద్రోలువాడును.
శ్రీ వెంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులను అభిన్న మూర్తులు. అప్పుడు నేను ఇట్లంటిని, అయ్యా తిరుమలదాసు వర్ణాశ్రమ ధర్మములను పాటించవలనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాద వల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది. బ్రాహ్మణ లక్షణములు. అంతటా తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించను. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల, అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగు వాటికి లోనైన ఎడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైనను లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వమునందును. అప్పుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వము పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వమునందును. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనేశ్వరుడు 3 రాసులలో ప్రయాణము చేయు 7.5 సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులను చెందును. పాత జీవకణములు నశించును, క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయును మనుష్యులకు తెలియకుండగానే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన ఎడల, అది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమును నిలువదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకు లోనై వైశ్యత్వమునందు. బ్రాహ్మణుడు క్షాత్ర వృత్తిని అవలంబించిన పరశురాముని వలెనగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? కుసుమ శ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? జన్మతః అశూద్రుడనైన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానమును పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గాని, క్షత్రియుడుగా గాని, బ్రాహ్మణుడుగా గాని మారవచ్చును. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనైన నేను మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. జన్మతః బ్రాహ్మణుడైన వాడు మరు జన్మలో శూద్రుడుగా జన్మింపవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాద వల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చియుండిరి. శంకర భట్టు, నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనము బ్రాహ్మణ భోజనమే. కర్మ రహస్యం. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోను ధ్యాసలోను ఉండేది ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు, పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందనలన్నీయును విషపూరితములై ఉన్న కారణమున కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యమును స్వీకరించరయ్యిరి. దీనిలోని రహస్యము ఇది సుమి. జీవులు తమ పరిణామ క్రమములో గాని, విపరిణామ క్రమములో గాని కర్మ సూత్రమును అనుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా.
అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరిణామక్రమము యొక్క చివరి దశలో కురువపురములో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగాను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడైనను అనేక సంవత్సరముల వరకు శ్రీపాదులకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన గుర్తించిన తదుపరి కూడా ఇంకను ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీ దత్తుని అనుగ్రహమును పొంద సాధ్యము కాలేదు. అప్పుడు శంకర భట్టు ఇట్లా అడిగాను, అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతి జాతికినే ఒక ఆత్మ ఉండునా? పార్వతీదేవి హిమవన్నగము కుమార్తెని చెప్పుటలో భావమేమి? అంతటా తిరుమల దాసు ఇట్లనెను, ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీదత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానితో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగి ఉండి జీవించి ఉండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వమునందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును, ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును, ప్రతి దేశమునకును ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధముగా హిమవన్నగమునందు అభిమానము గల దేవతా శక్తికి హిమవంతుడు అని పేరు. హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వ సాక్షి అయిన సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు అనిన ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అనే అర్థము. సూర్య భగవానుని వలన మాత్రమే సర్వ జీవులను తమ తమ కార్యకలాపములను సాగించగలుగు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు, ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాద వల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యదరని నీతో చెప్పితనే. కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యెదరు. వారు సర్వాంతర్యామి కదా. తిరిగి విలీనమగుట అనగానేమి అని నీవు అడగవచ్చును. వారు సర్వాంతర్యామిగానున్నను వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండములను ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశ్యముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామ దశలో ఒకనొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయులు వారు అవతరించెదరు. ఇనుమును సుదంటు రాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములతో కూడి ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమునర్చి సృష్టి యందలి ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకుని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారము వచ్చును. పంచకన్యల వివరణ. శంకర భట్టు తిరుమల దాసును ఇట్లడిగను, అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు కదా.
అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా పంచకన్యాం పఠే నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు కదా. ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమవుటలేదు, వివరింప ప్రార్థన. అంతటా తిరుమల దాసు ఇట్లు చెప్పాను. అహల్యను దేవేంద్రుడు మోహించెను, ఆమెను పొందవలనని మాయోపాయమును పన్నెను. కోడి రూపమును ధరించి కొక్కొరకో అని అరిచెను. వేకువజాము అయ్యనని అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వెడలను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతా శక్తులు కలవాడు గనుక అహల్య వ్యామోహముననున్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్య రూపము యొక్క శరీరమునందలే జీవాణువులన్నీ దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరిని శపించెను. అంతటా అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. అహల్య గౌతముని కంటెను ఆధ్యాత్మికముగా ఉన్నత స్థితి అందుండెను. అహల్య శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యము నొంది శివార్చనమున స్వస్థుడాయను. అహల్య మనశ్శక్తి జడత్వమునందెను. దానితో ఆమె శరీరము కూడా జడత్వము నుండి పాషాణమయ్యను. శ్రీరాముని పాద ధూళి వలన అహల్యకు శాప విమోచనము కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు 5 పాండవులుగా జన్మించెను. 5 రూపములైనను 5 మనస్సులు ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే. ఇది ఒక విచిత్రమైన విషయము. సచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయా సీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్ని ప్రవేశము చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియము. భూచక్రమునందలి 12 రాసులలోనూ 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యవనవతిగా నుండగా గురు బ్రహ్మ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యవనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినప్పుడు భర్తృభావమే కలిగినది కాదు. ఆమెలో తన ఎడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనఃప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచియుండెను. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండెను. ఈ విధముగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రము కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధము కాలేదు. సృష్టి నియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టి వచ్చుట చంద్రుని ధర్మము. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైనది ఏది విచ్ఛిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయన, ఈ ధర్మ సూక్ష్మమును అనుసరించి తారాదేవి మహాపతివ్రత. భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దానిని నిరోధింపవలెను, లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలెను అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది పక్కున నవ్వెను. అంతటా భీష్ముడిట్లనియే,
ద్రౌపదీదేవికి మానభంగము జరుగు సందర్భమున నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టు పట్టిపోయెను. ఆ చెడు రక్తమంతయును ఇప్పుడు శరీరము నుండి బయల్వెడలినది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితముగానున్నది, సత్యము బోధపడినది అనెను. జీవ పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మింపవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించను. ఆ జన్మమందు ఆమెకు చంచల స్వభావురాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావము గల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జనించెను. మృదు స్వభావము గల భార్య విభీషణుడుగా జన్మించెను. కల్పాంతరమునందు వీరు ముగ్గురును మండోదరి పురుషుడుగా జనించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగా నయ్యను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపురాణి అయ్యను. వాలికి భార్యగానున్నప్పుడున్న జీవాణువులు, రావణుని భార్యగానున్నప్పుడున్న జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగానున్నప్పుడున్న జీవాణువులు వేరు వేరుగానున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు శంకర భట్టు ఇట్లడిగను, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో నుండవలెననియు, పురుషులు ఏకపత్ని వ్రతులై ఉండవలెననియు చెప్పుదురు కదా. బహుభార్యాత్వము కాని బహుభర్తృత్వము కాని నిందనీయములు కావా? కర్మచక్ర పరిణామము. అంతట తిరుమల దాసు ఇట్లు చెప్పెను, నీవు చెప్పునది అక్షరాల నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసిన ఎడల 7 జన్మముల బాల వైధన్యము నొందునని చెప్పబడినది. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసిన ఎడల 7 జన్మముల బాల వైధవ్యము నొందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహమాడిన ఎడల మరు జన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ 4-5 స్త్రీలు తమ కామ వాసనలు సంస్కారములు నశింపని ఎడల పురుష జన్మమునెత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచార దోషము కలుగును. అట్లుగాక ఆ స్త్రీని వేరు వేరు జన్మములందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన ఎడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావం. ఈ మహాచక్రమునందు ఇటువంటి వింతలు ఎన్నియో జరుగుచుండును. స్త్రీ జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలెను. పురుష జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలెను. భార్య భర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాని ఇటు స్త్రీ జన్మకు గాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమున్నది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచు మనస్తాపమునందుదురు. భార్య భర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాని ఇటు స్త్రీ జన్మకు గాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమున్నది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచు మనస్తాపమునందుదురు. మాంస భోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దానిని భుజించననుకునుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధను అనుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలంలో నిక్షిప్తమైయుండును. నాయనా, వాయుమండలమునందు బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు నిక్షిప్తమైయుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మల వలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసింపవలననే తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మనెత్తును.
ఆ మానవులు మేక జన్మమునెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు ప్రతి చర్యకును ప్రతిచర్యను కలుగుచుండును. ప్రతి చర్యకును ప్రతిచర్యయును కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణము నలవరచుకొనవలెను. సాత్వికుడు మేకను చూచినను దాని మాంసము తిననొల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మయందు తనను భక్షించిన మనుష్యుడే అయినను సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానమును చేసిన ఎడల అంతటితో ఆ కర్మ చక్రము ఆగును. పీఠికాపురవాసుల సాంఘాతిక పుణ్యమును సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమునకు కారణమాయను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరాధించుతూ శ్రీపాద వల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయము అర్థము కానప్పుడు మౌనము వహించుట మంచిది. అంతియే కాని దివ్య భవ్యమైన ఆ శ్రీమన్ మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతులిచ్చుచు పాదములకు మేకులను కొట్టువారును శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖ వ్యాధుల పాలయ్యదరు. అంతేగాక శ్రీదత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీ దత్తనామ స్మరణమున సర్వ మనోరథములు అయాచితముగా అప్రయత్నముగా సిద్ధించును. శ్రీ వల్లభుని నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతులలో విఘ్నములు అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్ని స్వరూపము. వారు ధరించున్నది అగ్ని వస్త్రము. వారు పవిత్రమైన యుగాగ్ని స్వరూపం. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేద ఉపనిషత్తులు కూడా శ్రీ పాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యం. ఎన్ని యుగములు గడిచినవి, ఎన్ని కల్పములు గడిచినవి, ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి, కానీ శ్రీదత్తుల వారు శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. సృష్టిలోని ప్రతి అణువును ఈ పరమ సత్యమునకు సాక్ష్యము పలుకును. స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ. శ్రీ పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థముల మూలమున ఆశీస్సులను అందజేయు వింత సాధువు. అతడు ఎవరినైనా పొగిడిన ఎడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీణించినట్లే. ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తుడెక్కడున్నాడని అడిగిరి. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలా నదిలో నున్నాడని తెలిపాను. అంతటా ఏలా నదిలో ప్రయత్నము చేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయల్పడినది. దానిని ఒక శుభ ముహూర్తమున అపర సర్వమంగళాదేవి అయిన సుమతి మహారాణియు బ్రహ్మ తేజో విరాజితులైన అప్పలరాజు శర్మయు పునఃప్రతిష్ఠించిరి. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యము వహించిరి. విద్యారణ్యుల ఆవిర్భావం. ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిగిన నాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ ఇంటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లె ఎనెను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలము 2వ సంవత్సరము వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొంగినది. మేనమామ అయిన వెంకావధానులు భుజముపైకెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విని సిద్ధుడు సమాధిస్థితుడయ్యను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు, మాధవా, నాకు 16 సంవత్సరములు వయస్సు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయుడుచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు బుక్కరాయునికి నీవు తోడైయుండుము. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవయ్యదవుగాక.
నీ సోదరుడైన సాయణాచార్యునింట రాబో శతాబ్దములలో గోవింద దీక్షితులు జరించును. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవుగాక అనిరి. అంతటా ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద బాష్పములు జల జల రాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకునెను. అలా ఒకగా శ్రీపాదుల వారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత అనెను. అంతటా శ్రీపాదులిట్లనిరి, నీవు శృంగేరి పీఠమున ధిష్ఠించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జనించెదవు. నీకు నాయందు పుత్రవాత్సల్యము మికుటముగా ఉన్నది. కావున నేను నృసింహ సరస్వతి నామమున తిరిగి అవతారమెత్తునప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామమున నాకు కాశీలో సన్యాస దీక్షనిచ్చెదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడును అన్నపూర్ణ మాతయును సాక్షి. నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరింపవలెను. వశిష్ఠ శక్తి పరాశర సత్రాయ ఋషి ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులను ఋగ్వేదులను అయిన వాజపేయయాజుల మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతిగాంచి తీరును. నాయనా, రేపు నీకు మరిన్ని విషయములు చెప్పెదను అని తిరుమల దాసు ఈ రోజు వృత్తాంతము ముగించెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. తిరుమల దాసు ఆపాడంటే మరి మనం కూడా ఆపాలిగా. ఆయన చెప్తేనే కదా మనం చెప్పుకునేది, మనం వినేది. అందువల్ల మళ్ళా రేపు విందాం ఆయన ఏమి చెప్తాడో. ఎటువంటి విషయాలు మనం ఈరోజు విన్నాము ఆ శ్రీపాదుల వారి యొక్క కరుణతో. తిరుమల దాసు నోటి నుండి చక్కటి విషయాలు విన్నాం, చక్కటి అనుభూతులకు వెళ్ళాం. చాలా సంతోషం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, 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 దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.